నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామా? మనకి సాటిస్ఫాక్షన్ అన్నది ఒక రిజల్ట్ వల్ల ఒక ఎండ్ వల్ల రాదు. ప్రాసెస్సే మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. నాకు రీసెంట్గానే చాలామంది కర్ణాటక స్టేట్లో ఉన్న వాళ్ళు, కన్నడ స్టూడెంట్స్ కూడా చాలామంది మన తెలుగు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారు అన్నది నాకు ఈ లాస్ట్ వీక్లోనే అర్థమైంది. ఇంతకుముందు ఎప్పుడు మన వాళ్ళే ప్రిపేర్ అవుతుంటారు, దాంట్లోనూ చాలామంది తెలుగులో ప్రిపేర్ అవుతుంటారు అని అది నా కామన్ పర్సెప్షన్ అనమాట. అలా ఉండేది. కానీ అసలు అది తెలుసుకున్నాక చాలా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఈ మధ్య కొంచెం బాగా ఈ వీడియోస్ దీంతో బాగా స్ట్రెస్ పెరిగిందనమాట. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, తెలుగు కరెంట్ అఫైర్స్ ఒక్కటే నా జాబ్ అదొక్కటి చేయడమే అనమాట. కానీ ఏవో వీడియోస్ 50 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటాను, ఎథిక్స్ వీడియోస్ అంటాను, లా ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి సబ్జెక్ట్స్ మనం చెప్తున్నాము, స్పెషల్ వీడియోస్ అని ఇవన్నీ చేసినా చేయకపోయినా నా జాబ్ కాదనమాట. నా జాబ్ తెలుగు కరెంట్ అఫైర్స్ ఒక్కటి చేస్తే పేమెంట్ అంతే. మిగిలినవి చేసినా చేయకపోయినా మార్పు రాదు. కానీ నేను ఎందుకు చేస్తానన్నది చాలాసార్లు నాకు కూడా అంతగా ఐడియా ఉండదు. మేబీ మీరందరూ బాగా పొగుడతారనో, లేదా నేను నేర్చుకుంటానో, లేదా ఎందుకో తెలియదు. అవన్నీ నాకు నా డ్యూటీ కాదనమాట. నేను చేయాల్సిన డ్యూటీ కాదు, కానీ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇంత బర్డన్ పెట్టుకోవడం, ఎందుకు హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు అవన్నీ చేసినా నాకు లాభం లేదు, చేయకపోయినా నష్టం లేదు కదా, ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడన్నా ఎవరో ఒక్క స్టూడెంట్ చెప్తారు చూసారా, మేడం మీ వీడియోస్ చూసి నేను ఇది ఎగ్జామ్ పాస్ అయ్యానో, లేదా నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందనో ఒక్క స్టూడెంట్ చెప్తారా, ఆ రోజు ఇవన్నీ చేస్తున్నానే అన్న ఎక్కడో ఆ థాట్ ఉంటుంది కదా, అదంతా పోతుంది. సో రీసెంట్గా ఇలా చాలామంది మేము మీ వీడియోస్ చూస్తున్నామండి అనే కన్నడ స్టూడెంట్స్ కూడా చెప్పడము, మేము ఫాలో అవుతున్నాము ప్రిలిమ్స్కి మీ వీడియోస్ని ఇలా చెప్పడము, అది విన్నాక నాకు చాలా అసలు మొన్నటి వరకు లా ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్, చిన్న వీడియోస్ అయినా చాలా ఎక్కువ టైం తీసుకుండేవి. దాంతో ఓకే మనం పెట్టిన ఎఫర్ట్ కంటూ అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. చాలా 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 హ్యాపీగా అనిపించిందండి. సో అది మీతో షేర్ చేసుకుందామని. మండే నుంచి మళ్ళీ నార్మల్గా మన వీడియోస్ అన్నీ మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా జరుగుతాయి. రేపు ఒక్కరోజు కొంచెం సెట్ అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. మండే నుంచి మనకి లా ఎక్స్ప్లెయిన్డ్ కానీ, ప్రాజెక్ట్ సేతు కానీ ఇవన్నీ మళ్ళీ రెగ్యులర్ ఫ్లోలో జరుగుతాయి. ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దామండి. ఫస్ట్, సీ ఆఫ్ అజోవ్ మరియు బ్లాక్ సీ ఈ రెండు ఏ పర్టికులర్ స్ట్రెయిట్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి? స్ట్రెయిట్ ఆఫ్ క్రచ్. ఉక్రెయిన్ మరియు రష్యాకు సంబంధించిన కాన్ఫ్లిక్ట్ సంబంధించి ఈ పర్టికులర్ ప్లేస్ అనేది మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్, కింద వాటిలో ఏది ఇన్కరెక్టో చెప్పండి అంటున్నారు. సీజేఐని కొలీజియం యొక్క రికమెండేషన్స్ ప్రకారం అపాయింట్ చేస్తారా? హైకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జడ్జెస్ని రిమూవ్ చేస్తారు పార్లమెంట్ యొక్క అప్రూవల్ ద్వారా. ఏది కాదు, వీటిలో ఏది తప్పో చెప్పాలి. కొలీజియం రికమెండేషన్స్ అనేది సీజేఐ అపాయింట్మెంట్కి ఉండదు. కొలీజియం ఎప్పుడు ఉంటుంది? సీజేఐతో పాటు ఇంకొక 4 సుప్రీంకోర్టు సీనియర్ జడ్జెస్ ఉన్నప్పుడు అది కొలీజియం. సీజేఐని అపాయింట్ చేయడానికి జస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఇంకా వెళ్ళిపోతున్నారో వాళ్ళు సీనియారిటీని బట్టి పేరుని రికమెండ్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. అంతేగాని కొలీజియం అక్కడ ఇన్వాల్వ్ అవ్వదు. అందుకని సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ. దాంతోపాటు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మనం 21st 22nd వీడియో కూడా లేట్గా చేశాం కదా, దాని క్వశ్చన్స్ కూడా ఇక్కడే చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరమా, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్సా, యుఎన్ఎస్కాపా లేదా వరల్డ్ బ్యాంకా? ఈ 4 ఏవి రిలీజ్ చేస్తుంది? బి, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ రెండోది చూడండి, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వీడియో చూడండి. గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అనేది ఎమర్జింగ్ ఏరియా. సో ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. అందుకని గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటి దాన్ని గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా నార్మల్
సిఎన్జి ఎలాగైతే మనము పంపిస్తామో ట్రాన్స్పోర్ట్ చేస్తామో అలాగ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీని మరి స్టోర్ చేసుకొని ఆ గ్యాస్ పైప్లైన్స్ ద్వారానే ట్రాన్స్మిట్ చేయొచ్చా? ఎస్. హైడ్రోజన్ అనేటటువంటిది ఫ్యూయల్ సెల్స్తో యూజ్ చేస్తే అది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటిని ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్లో దీన్ని వాడచ్చు అంటున్నారు. అవునా కాదా? ఎస్. రెండు కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. సరే, మరి వాళ్ళ చాలా తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. చాలా ఆర్టికల్స్ అన్నీ కూడా కరోనాకు సంబంధించి ఉన్నాయండి. ఈ కొన్ని ఆర్టికల్స్ అవి ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. మరి ఫస్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి నెక్స్ట్ 2 months అంటే మే అండ్ జూన్, ఈ 2 monthsలోనూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దీని కింద లాస్ట్ ఇయర్ మనకి కోవిడ్ లాక్డౌన్ పీరియడ్లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫ్రీ రేషన్స్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ మే అండ్ జూన్ ఈ 2 monthsలో ఫ్రీ రేషన్స్ అనేవి కల్పిస్తాము ఎవరికైతే అవసరమో వాళ్ళకి. సుమారుగా 80 కోట్ల మంది బెనిఫిషరీస్ దీని కింద బెనిఫిట్ పొందబోతున్నారు. 5 kgల గ్రెయిన్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము సప్లై చేస్తాము అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కసారి గమనించాలండి. ఇక్కడ ఇప్పుడు కేసెస్ అన్నీ పెరిగి మెడికల్ ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతూ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు సడన్గా కేసులు పెరిగితే అదేం చేయగలదు అని కొంతమంది అంటున్నారు. వాళ్ళకు ఉన్నంతలో చేయగలుగుతున్నారని. ఇంకొంతమంది గవర్నమెంట్ అనేటటువంటిది ముందే చూసుకోవాలి కదా, ఇదంతా అవుతూ ఉన్నా ఎందుకు గవర్నమెంట్ అనేది చూసుకోలేకపోతుంది అని 2 రకాలుగా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. అయితే అందరం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక ఇండివిజువల్కి ఒక గవర్నమెంట్కి చాలా తేడా ఉంటుంది. ఒక ఇండివిజువల్కి ఉండేటటువంటి రీసోర్సెస్ చాలా తక్కువ. ఒక ఇండివిజువల్ కంపెనీకి కానీ ఉండే రీసోర్సెస్ తక్కువ. కానీ గవర్నమెంట్కి వివిధ దేశాల నుంచి అసలు అక్కడ ఏమేం జరుగుతుంది అని అఫీషియల్ రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి కానీ, ఇండియాలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ కేసులు ఏ విధంగా వస్తున్నాయని తెప్పించుకోవడానికి కానీ అన్ని రకాల రీసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. గవర్నమెంట్కి అన్ని రకాల రీసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. గవర్నమెంట్ అనేటటువంటిది లీడర్షిప్ పొజిషన్లో ఉంది. లీడర్స్ అనే వాళ్ళు ఎప్పుడూ కూడా ముందుగా ప్రొయాక్టివ్గా, ముందు జాగ్రత్త అనేది లీడర్స్కి ఉండాల్సిన లక్షణం, అంటే గవర్నమెంట్కి ఉండాల్సిన లక్షణం. ఇన్ని కేసులు ఇవన్నీ కూడా స్ట్రెయిన్ మనకి డబుల్ మ్యూటేషన్ అయిందని చెప్పి ఫిబ్రవరి నుంచే మనకు తెలుస్తూ వస్తూ ఉంది. సో ఈ కంటెక్స్లో ముందు నుంచే అన్ని రకాల రీసోర్సెస్ని పరిగణలోకి తీసుకోకుండా మనం ఈ రీసోర్సెస్ అనేవి డెవలప్ చేసుకోకుండా ఉండడం అన్నది మరి గవర్నమెంట్ యొక్క తప్పిదంగానే మనం చెప్పచ్చా లేదా? ఒక గవర్నమెంట్కి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ, మిగిలినవన్నీ డిఫరెంట్. గవర్నమెంట్ అనేది డిఫరెంట్. ఎందుకని? దాని దగ్గర మనీ, రీసోర్సెస్, ఓన్లీ డేటాను అనలైజ్ చేయడానికే కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు. వివిధ రకాల రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సర్వీలియన్స్ సిస్టమ్స్, మానిటరింగ్ నెట్వర్క్స్, WHO ఇలాంటి వాటికి లయేజన్ ఆఫీసెస్, ఇలా ఎన్నో రకాల రీసోర్సెస్ ఉంటాయి. మరి గవర్నమెంట్ అనేది నెగ్లిజెంట్గా ఉండడం అనేది తప్పే. ఈ కేసెస్ పెరగడానికి లాస్ట్ ఇయర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నామో అంతకంటే దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నామండి. చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. సరే, ఒకటి చెప్తాను చూడండి. నేను లాస్ట్ 1 week మీరు గమనించి ఉంటారు, సరిగా వీడియోస్ చేయలేదు, ట్యాబ్ లేదని కూడా చెప్పున్నాను. సో బెంగళూరులో క్లాసెస్ ఇంకా లాస్ట్ బ్యాచ్ ఎండింగ్కి వచ్చేసింది. 1 year నుంచి అసలు నేను క్లాసెస్ తీసుకోలేదు. ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకోవాలి అని అడిగారు. అక్కడికి వెళ్ళాను. 1 day 2 days చెప్పగానే లాక్డౌన్ అన్నారు, మళ్ళీ వచ్చేసాను. సిచ్యువేషన్ చాలా చాలా అంటే కొంతమంది ఏమో కాంప్లసెన్స్గా తీసుకోవడం, చాలామంది తెలిసిన వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వడము, కొంతమంది చనిపోవడము, ఇలా సిచ్యువేషన్ చాలా గ్రిమ్గా ఉంది. లాస్ట్ కరోనా ఫస్ట్ ఫేజ్తో పోలిస్తే సెకండ్ ఫేజ్లో చాలా గ్రిమ్ సిచ్యువేషన్ అనేది ఉంది. ఇంటెన్సిటీ, నంబర్ ఆఫ్ కేసెస్ అన్నది కాకుండా వచ్చిన వాళ్ళలో ఇంపాక్ట్ అనేది ఈసారి బాగా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి కంటెక్స్లో ఇప్పుడు ఫస్ట్ టైం అంటే మనం ప్రిపేర్డ్గా లేము. ఎందుకు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకు తెలియదు కాబట్టి. కానీ సెకండ్ వేవ్లో ప్రిపేర్డ్గా లేకపోవడం అనేది అది మనం గవర్నమెంట్ సైడ్ నుంచి ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. మనం మధ్యలో రిలాక్స్ అయిపోయాం, ఇంకా తగ్గిపోయిందిలే, ఇంకెక్కడుంది కరోనా అన్నట్టుగా. సో ఆ రిలాక్స్ అవ్వడం అన్నది ఇండివిజువల్స్ చేయడం అన్నది ఒక రకం, గవర్నమెంట్ రిలాక్స్ అవ్వడం అన్నది వేరే రకం. రెండు డిఫరెంట్ అని పరిగణించాలి. రైట్? సో ఇప్పుడైనా ప్రొయాక్టివ్గా
అందరికీ జస్టిసియబుల్గా ఉండేలాగా మెజర్స్ తీసుకోవాలి. హెల్త్ కేర్ సిస్టమ్ అన్నది ఓన్లీ డబ్బున్నోళ్ళకి, పేరున్నోళ్ళకి, వీళ్ళకే కాదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ హెల్త్ ఇంపార్టెంటే. అసలు కొంతమంది స్టోరీస్ చెప్తుంటే చాలా బాధాకరంగా ఉందండి. ఇప్పుడు నెలకి 12,000 జీతం వచ్చే వ్యక్తి రోజుకి 10,000 హాస్పిటల్ బిల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారు? ఈ ఆయుష్మాన్ భారత్ ఏవేవో ఉన్నాయి, అవన్నీ వర్క్ అవుతున్నాయి అనుకుంటున్నారా? నెలకి 12,000 జీతం వచ్చే వ్యక్తి రోజుకి 10,000 మినిమం. అసలు అది సీరియస్ కేసులో అయితే 40,000 రోజుకి కట్టగలమా? అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. ఈ కరోనా ఇది అయిపోయిన తర్వాత పావర్టీ రేట్స్ బాగా పెరుగుతాయి మనకి కంట్రీలో. ఒకవైపు రిచ్ పీపుల్ బాగా రిచ్ అవుతున్నారు, కంపెనీస్ పెరుగుతున్నాయి. చిన్న చిత్తగా కంపెనీలు, చిన్న జీతగాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇక్కడే గవర్నమెంట్ యొక్క రోల్ ఉండాలి. ఇలాంటి టైంలోనే గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇక్కడ గాంధీజీ ఒక సూత్రం చెప్తారండి. ప్రతిసారి సివిల్ సర్వీసెస్కి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ముస్సోరీలో ఇది ఎప్పుడు రిపీటేటివ్గా చెప్తూ ఉంటారనమాట. ఒక ఆఫీసర్కి, ఒక గవర్నమెంట్ డ్యూటీ చేసే వ్యక్తికి ఏం చేయాలి, నేను అసలు డైలమా వచ్చినప్పుడు ఏ మెజర్ తీసుకోవాలి, ఏ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఎవరు ఫస్ట్ దృష్టిలోకి రావాలి? పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్, మోస్ట్ వల్నరబుల్ పర్సన్ని దృష్టిలో పెట్టుకొని ఆ డెసిషన్ తీసుకోవాలి. మనం మోస్ట్ వల్నరబుల్ పర్సన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. మన పేరు విదేశాల్లో ఎలా ఉంది, మన పేరు కార్పొరేట్ కంపెనీల్లో ఎలా ఉంది, మన పేరు బార్డర్ మేనేజ్ చేయడంలో ఎలా ఉందని కాదు, మన పేరు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్ని ట్రీట్ చేయడంలో ఎలా ఉంది. అక్కడ మన గవర్నమెంట్ యొక్క కెపాసిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ర్యాంకింగ్స్ పెరిగాయి, ర్యాంకింగ్స్ తగ్గాయి, అది కాదు. అది కామన్ పర్సన్ యొక్క లైఫ్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసింది, కామన్ పర్సన్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసింది, అది అసలైనటువంటి మెజర్. అంతేనా? నెక్స్ట్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ నార్మ్స్ మనం ఈ మధ్య చూసుంటాం. ఒక్క ఎగ్జాంపులే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ చూసుంటాం. మనకి ఫైర్ సేఫ్టీ లేక హాస్పిటల్లో ఫైర్స్, ఇప్పుడు హాస్పిటల్ ఫైర్స్కి నార్మల్ ఫైర్స్కి ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నామండి? నార్మల్గా ఇళ్ళకి ఫైర్ అపార్ట్మెంట్స్లో కానీ నార్మల్ హౌసెస్లో కానీ ఫైర్ అటాక్స్ అయ్యి చాలామంది చనిపోతూ ఉంటారు. ఇక్కడ హాస్పిటల్ ఫైర్స్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది? హాస్పిటల్లో ఉన్న వాళ్ళు వల్నరబుల్, చాలామంది కదలలేని పరిస్థితుల్లో ఉంటారు, తమను తాము రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, కొంతమంది ఐసీయూలో ఉంటారు. ఇలా చాలా వల్నరబుల్. హాస్పిటల్కి మనం వెళ్ళేదే మనకు అక్కడ ట్రీట్మెంట్ అందుతుందని, అక్కడ ఒక ట్రస్ట్తో వెళ్తాం. మరి అలాంటి ప్రదేశాల్లోనే ఇలా ఫైర్స్ అనేవి జరిగి అక్కడ చనిపోతూ ఉంటే ఎలాగా? మనం లాస్ట్ కూడా చూసాం. లాస్ట్ ఇయర్ విజయవాడలో కోవిడ్ సెంటర్స్గా డిక్లేర్ చేసిన వాటిలో కోవిడ్ సెంటర్స్లో కూడా ఫైర్ జరిగి చనిపోవడము, హాస్పిటల్ ఫైర్స్ అనేవి రీసెంట్ కాలంలో మనం చాలానే చూసాం. ముంబైలోనే ఇది రీసెంట్ టైంలోనే ఇది 3వసారి అన్నమాట జరగడం. సో ఇలాంటి టైంలో ఎందుకు మనం మెజర్స్ తీసుకోలేకపోతున్నాం? నార్మల్గా కూడా మనకి ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్పెసిఫిక్గా కొన్ని గైడ్లైన్స్ సెంటర్కి, స్టేట్స్కి ఎవరెవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి ఈ హాస్పిటల్ ఫైర్స్ వీటికి సంబంధించని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఎప్పుడో రిలీజ్ చేసింది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి స్పెసిఫిక్గా గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. స్టేట్స్ వాటి యొక్క హాస్పిటల్, ఎందుకంటే హెల్త్ అనేది స్టేట్ లిస్ట్ కిందకి వస్తుంది. సో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలి, ఫైర్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఫైర్స్ రాకుండా ఏ విధమైన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అయినా సరే ఇలాంటివి జరుగుతున్నాయంటే మనం దాన్ని ఏమనాలి? సేఫ్టీ అనేటటువంటి దాన్ని మనం అంత సీరియస్ కన్సర్న్గా తీసుకోవట్లేదనేనా? అక్కడ ఎంతోమంది జనాల యొక్క ప్రాణాలు ముడిపడి ఉన్నాయన్న విషయం అర్థం చేసుకోవాలి. రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలి, రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని చూడాలి. ఎన్ని హాస్పిటల్స్లో ఫైర్ డ్రిల్స్ అనేటటువంటివి రెగ్యులర్గా నిర్వహిస్తారు, ఎన్ని హాస్పిటల్స్లో ఫైర్ ఎస్టింగ్విషర్స్ అనేటటువంటివి ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్కి రెగ్యులర్ ట్రైనింగ్, ఒకవేళ ఫైర్ వస్తే ఏం చేయాలని తెలుసు. మరి ఇలాంటి వాటిలో రెగ్యులేషన్స్ ఎలాగా, ఆ రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా, ఇవేమీ మనం పట్టించుకోకపోవడం, కొన్నిట్లో పట్టించుకున్నా అక్కడ జరుగుతున్నాయా లేదా అన్న చూస్తూ చూడకుండా వెళ్ళిపోవడం, ఇలాంటివి రిపిటేటివ్గా ఒక్కసారి కాదు కదా,
ఈ కరోనా మొదలైనప్పటి నుంచి ఎన్నోసార్లు ఎన్నో హాస్పిటల్స్లో ఈ ఫైర్స్ అనేవి జరిగాయి, అవునా? మరి పాండమిక్ మేనేజ్మెంట్లో నిన్న కూడా సుప్రీంకోర్టు మీరు ఆక్సిజన్ సప్లైస్ లేవంటున్నారు, మెడిసిన్స్ లేవంటున్నారు, వ్యాక్సిన్స్ సప్లై సరిగా లేదంటున్నారు, మరి మీరందరూ ఏం చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ అన్నా ప్రిపేర్ చేయాలని నిన్ననే సుప్రీంకోర్టు చెప్పింది. మరి అలాంటి టైంలో ఫైర్ సేఫ్టీ రూల్స్ ఇవి ప్రివెంటబుల్ డెత్స్ అండి, ఇవి ప్రివెంట్ చేయొచ్చు ఈ డెత్స్ని. సో అవి కూడా మనము చేయలేకపోవడం అనేది కష్టం. సో ఇప్పుడైనా సరే అన్ని స్టేట్స్ ఫైర్ ఆడిట్ అనేది చేపట్టాలి. ఏ హాస్పిటల్స్ ఫైర్ ప్రోన్గా ఉన్నాయి, వాటికి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడున్నాయి. సో ఈ ఫైర్ ఆడిట్ అనేది ఇమ్మీడియట్గా జరపాలి. దానికి తగ్గట్టుగా మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ఏం చేయాలో తెలుసు, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉంది, గైడ్ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉండి ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది మరి ఎంతవరకు సబబు? సరే, నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి, లోకల్ గవర్నమెంట్స్ అన్నదానికి సంబంధించి. ఇక్కడ ఇవాళ April 24 అనేటటువంటిది పంచాయతీరాజ్ దివస్గా మనం జరుపుకుంటాం. మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. దేశమంతా కూడా ఒకే విధమైనటువంటి పంచాయతీ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయాలి అని. అంతకుముందు కూడా ఉన్నాయి స్టేట్స్, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉండేది. అన్నిట్లోనూ ఒకే విధంగా ఉండేలాగా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొని వచ్చారు. సో ఆ తీసుకొని వచ్చి దాని ఇంప్లిమెంటేషన్ డే ఏదైతే ఉందో, April 24 ఏదైతే ఉందో, దాన్ని మనం పంచాయతీరాజ్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. మరి ఆ కంటెక్స్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి దాన్ని ఏ విధంగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, అవి చూద్దామా? సరే, అసలు పంచాయతీ వ్యవస్థ ఏ విధంగా ఎవాల్వ్ అయింది ఏంటి ఒకసారి బ్రీఫ్గా చూసేద్దాం క్విక్గా. మనకి ఫెడరలిజం అంటాం, సమాఖ్య అని. ఫెడరలిజం అంటే ఏంటి? వివిధ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ లెవెల్లో సెంటర్కి పవర్స్ ఉండడం, స్టేట్ లెవెల్లో స్టేట్కి పవర్స్ ఉండడం, లోకల్ లెవెల్లో లోకల్ లెవెల్కి పవర్స్ అనేటటువంటి ఉండడం. మన రాజ్యాంగం కింద 3 లిస్టులు అనేటటువంటి ఉన్నాయి. 7th షెడ్యూల్ అని పిలుస్తాం. ఆ 3 లిస్టులో సెంట్రల్ లిస్ట్కి సెంట్రల్ పవర్స్, స్టేట్ లిస్ట్కి స్టేట్ పవర్స్. 74వ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత లోకల్ గవర్నమెంట్స్ అనేటటువంటి వాటికి వాటి యొక్క పవర్స్ వాటికి ఇవ్వడం జరిగింది. ఈ 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం లోకల్ గవర్నమెంట్స్ అంటున్నాం కదా, వాటిలో 73వది పంచాయత్ సిస్టమ్ అంటున్నాం. పంచాయత్ సిస్టమ్ ఏమీ మనకి కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉంది. చోలాస్ అంటున్నాము. సో చోలాస్ టైం నుంచి కూడా పంచాయత్ వ్యవస్థ అనేటటువంటిది ఉంది. బ్రిటిష్ టైంలోనూ పంచాయత్ వ్యవస్థని లార్డ్ రిప్పన్ అంటాం. సో బ్రిటిష్ టైంలోనూ పంచాయత్ వ్యవస్థని రివైవ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతను పంచాయతీ వ్యవస్థ అనేటటువంటిది ఉండింది, కానీ వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉండింది. వాటిని స్ట్రీమ్ లైన్ చేయడానికి అని చెప్పి 73వ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చాము. ఆ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తెచ్చిన వాటిలో ఇవి తెచ్చాం, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఒకసారి చూద్దామా? సరే, ఒకసారి చూడండి. ఎలక్షన్స్ అన్నారు. ఎలక్షన్స్ అనేటటువంటివి 5 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్గా ఎలక్షన్స్ జరపాలి అన్నారు. దానికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నారు, రెగ్యులర్ ఎలక్షన్స్ అన్నారు. మరి ఆ రెగ్యులర్ ఎలక్షన్స్ కొన్ని రాష్ట్రాల్లో అసలు జరగట్లేదు. ఇప్పుడు బీహార్ కానీ, ఈవెన్ తమిళనాడు కానీ చాలా రాష్ట్రాల్లో రెగ్యులర్గా పంచాయత్స్కి ఎన్నికలు జరగట్లేదు. కొన్ని చోట్ల సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది. విమెన్ రిప్రజెంటేషన్ 33% అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో దాన్ని 50 కూడా పెంచారు. కానీ వాళ్ళు నామినల్గానే ఉన్నారు, ఎన్నికైతే అవుతున్నారు, కానీ పవర్స్ అనేటటువంటి వాళ్ళ దగ్గర లేవే. నామినల్, వాళ్ళ హస్బెండో, వాళ్ళ ఫాదరో, వాళ్ళ అన్ననో, ఎవరో ఒకళ్ళు నామినల్ పవర్ మాత్రమే విమెన్ కలిగి ఉండడం. అదొకటి. ఫండ్స్ అనేటటువంటివి వివిధ రకాల గ్రాంట్స్ రూపంలో వీటి రూపంలో వస్తున్నాయి, కానీ వివిధ రకాల లోకల్ బాడీస్ టైమ్లీ ఫండ్స్ లేకపోవడము, అది రాకపోవడము. మనకి మామూలుగా లోకల్ ట్యాక్సెస్ అంటారు, ఆ ట్యాక్సెస్ అనేటటువంటివి మరి ఇంపోజ్ చేసుకునే క్యాపబిలిటీస్ లేకపోవడము, ఇలాంటివి అక్కడ ప్రాబ్లమ్స్. ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి స్టేట్ లెజిస్లేచర్ అనేటటువంటిది ఏమేం ఫంక్షన్స్ లోకల్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి అన్నది డిసైడ్ చేస్తుంది. మరి ఆ స్టేట్ లెజిస్లేచర్ చాలా రాష్ట్రాల్లో దీనికి ఫంక్షన్స్ని ట్రాన్స్ఫర్ చేయకపోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫీచర్గా ఉంది. అదొక పెద్ద ప్రాబ్లం. గ్రామ సభ అంటే ఏంటి? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క అడల్ట్ మెంబర్ డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయాలి.
మరి గ్రామ సభ అన్నిట్లోనూ డెసిషన్ మేకింగ్ తీసుకుంటుందా? ప్రాజెక్ట్స్ కానీ ఆ విలేజ్లో ఏం చేపట్టాలన్నా సరే ఇది డెసిషన్ మేకింగ్ బాడీ. ఎంపవర్మెంట్ లేకపోవడం, అకౌంటబిలిటీ. ఇప్పుడు తీసుకున్న ప్రాజెక్ట్స్కి వాటికి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఎవరు చేపడుతున్నారు, ఎంతవరకు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయకపోతే ఏమున్నాయి, ఇలాగ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి టైంలో టెక్నాలజీని యూజ్ చేయడం, ఈ గవర్నాన్స్ని యూజ్ చేయడం, అవేర్నెస్ని తీసుకొని రావడం, ఫండ్స్ని టైమ్లీగా ఇవ్వడము, విమెన్ ఎంపవర్మెంట్, ఎలక్షన్స్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం, వీటన్నిటి ద్వారా గ్రామ సభ అనేటటువంటి దాన్ని బెటర్గా యూజ్ చేసుకోవడం ద్వారా మనం పంచాయత్స్ని రియల్గా సెల్ఫ్ గవర్నమెంట్స్ అని చెప్పచ్చు. అదర్వైజ్ నామ మాత్రమే, జస్ట్ పేరుకు మాత్రమే పంచాయతీలు, పవర్లు అని. అదర్వైజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేటటువంటి దానికి రియల్ మీనింగ్ని తెలిపేలాగా లేవు. ఎందుకని? ఎప్పుడైతే వాళ్ళకి నిజమైనటువంటి పవర్స్ అనేటటువంటి వస్తాయో అప్పుడే కదా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. మనకి లోకల్ లెవెల్లో సెల్ఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది రావాలంటే ముందు అక్కడున్న ఇండివిజువల్స్ ఎంపవర్డ్గా ఉండాలి. అక్కడున్న ఇండివిజువల్స్ ఎంత బెటర్గా ఎంపవర్డ్గా ఉంటారు, అక్కడున్న వాళ్ళు ఎంత ఆన్సరబిలిటీగా అక్కడున్న వాళ్ళని అడుగుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకి డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ తీసుకొని రావాలని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్. మరి దాన్ని మనం చేయలేకపోతున్నాం. రియల్గా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయంటే లేవనే చెప్పాలి. ఇవన్నీ ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే మనం పంచాయతీ వ్యవస్థని ఎఫెక్టివ్గా చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా మరియు చైనాకి సంబంధించి ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించి. సో దానికి సంబంధించి వాళ్ళ యొక్క అగ్రెషన్ పెరిగింది, ఇంతకు ముందులాగా లేదు చైనా యొక్క అగ్రెషన్ అనేది అని చెప్తున్నారు. సో అసలు ఈ ఎల్ఏసి అంటే ఏంటో, లాస్ట్ ఇయర్ జూన్ ఆ టైంలో ఇక్కడ జరిగిన కాన్ఫ్లిక్ట్ ఏంటో ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇది మనం ఎన్నోసార్లు చదివాం, బట్ ఒకసారి మర్చిపోకుండా క్విక్ రివిజన్ చేసుకుందాం. ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటున్నాం. దీంట్లో ఇక్కడున్న ప్రాంతం అక్సై చిన్ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని చైనా కంట్రోల్ ఉంది. ఇక్కడ గల్వన్ అనే ప్రాంతంలో మనకి ఇండియా మరియు చైనా ట్రూప్స్ మధ్య గొడవ జరిగింది. హాట్ స్ప్రింగ్స్ ఏరియా, ఇది పాంగాంగ్సో లేక్ అంటారు, ఈ పాంగాంగ్సో ఏరియా. సో ఇలాగ ఈ ప్రాంతాలన్నింటిలో గొడవ జరిగింది. మరి ఇక్కడి నుంచి నెగోషియేషన్స్ జరుపుకున్నాము వాళ్ళు మనము. ఇంతకుముందు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నామో లాస్ట్ జూన్కి ముందు ఆ సిచ్యువేషన్లోకి మళ్ళీ నార్మల్ కండిషన్స్లోకి రావాలి, వెనక్కి వెళ్ళాలి అన్నటువంటి దాంతో టాక్స్ అనేటటువంటి జరుపుతూ ఉన్నాం. బట్ ఈ ఎల్ఏసి ప్రాంతం కాంట్రవర్షియల్ ప్రాంతం. ఎల్ఓసి అనేది పాకిస్తాన్ సైడ్ ఉంటే ఎల్ఏసి ఇండియా మరియు చైనా మధ్య ఉండేటటువంటి ప్రాంతం అన్నమాట. ఇప్పటికే 11 సార్లు నెగోషియేషన్స్ చేపట్టి ట్రూప్స్ అనేటటువంటివి అక్కడ ఉండేటటువంటి అక్కడ ఏవైతే ప్రాంతాలని ఆక్యుపై చేసుకున్నట్టుగా ముందుకు వచ్చున్నాయో 2 సైడ్ల నుంచి మేము వెనక్కి వెళ్తాము అని ఇద్దరూ ప్రామిస్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. కానీ యుఎస్ఏ అనేటటువంటిది ఓవర్ అగ్రెసివ్గా ప్రవర్తించడము, సో టెరిటరీలోకి ఎంట్రీ అవ్వడము, సో ఇవి రీసెంట్ ఇయర్స్లో బాగా చూస్తున్నారు. అది ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో మనం చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చైనా మరియు జపాన్ మధ్యలో వాళ్ళకి ఒక ప్రాంతం కాన్ఫ్లిక్ట్ రీజన్ అండి. అది సెంకాకు ఐలాండ్స్. సెంకాకు అని జపాన్ పిలిస్తే దివోయు అని ఐలాండ్స్. జపాన్ ఏమో ఈ ప్రాంతం ఇదంతా మాదే అని చెప్తుంది. చైనా ఏమో కాదు, ఈ ఐలాండ్స్ ఇక్కడ ఉండేవి మావి అని చెప్తుంది. అలా ఈ రెండింటికి మధ్య ఇవి కాన్ఫ్లిక్ట్లో ఉన్నటువంటి ఏరియాస్. అయితే ఇప్పుడు జపాన్ ఏం చేయబోతుంది, నెక్స్ట్ మంత్లో యుఎస్ఏ ఫ్రాన్స్తో కలిపి ఈ ప్రాంతంలో, ఈ ఈస్ట్ చైనా సీ ప్రాంతం ఉందా, ఈ ప్రాంతంలో జాయింట్ మిలిటరీ డ్రిల్స్ చేపట్టబోతుంది. దేని కింద? ఓపెన్ ఇండో పసిఫిక్ పాలసీ. ఇండో పసిఫిక్ ప్రాంతం అందరికీ ఓపెన్గా ఉండాలి, అంతేగాని ఇది మాది అని చెప్పి ఫోర్స్ఫుల్గా ఎవరూ క్లెయిమ్ చేయకూడదు అన్నటువంటిది అన్నమాట. సో ఆ కంటెక్స్లో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అంటే మీరు చూస్తూ ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా ఆస్ట్రేలియా చైనా మధ్య రిలేషన్స్ బెడికొట్టాయి. ఇండియా మరియు చైనా రిలేషన్స్ అంత సరిగా లేవు. జపాన్ చైనా గ్రో అవుతూ ఉంది. సో చైనా గ్రో అవుతుంది, దాని యొక్క అగ్రెషన్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇవన్నీ కూడా దాన్ని పెరగకుండా, అది గ్రో అవ్వకుండా ఉండడానికి, దాని యొక్క పవర్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాయి. సో ఆ ప్రయత్నాలే అన్నమాట. దానికి కూడా చైనా కూడా ఎకనామికల్లీ గ్రో అయ్యే కొద్దీ మిలిటరీ అగ్రెషన్ పెంచుకోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇలా కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతూ వెళ్ళడానికి అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి మనకి రీసెంట్గా యుఎస్ఏ అనేటటువంటిది
ఇండియా అనేటటువంటి దాన్ని కరెన్సీ మ్యానిపులేటర్గా గుర్తించడం జరిగింది. మనం నిన్న చాలా డీటెయిల్డ్గా కరెన్సీ మ్యానిపులేటర్ అంటే ఏంటి, అసలు యుఎస్ఏ మనల్ని ఎందుకు కరెన్సీ మ్యానిపులేటర్ అంది, ఇవన్నీ మనం చదువుకున్నాం. దానికి ఎక్స్టెన్షన్గా ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఏమన్నారు, మన రూపీ వాల్యూ అనేది వీక్ అయిపోతుంది. ఆ వీక్ అయిపోతున్నటువంటి సందర్భంలో ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ని బ్యాలెన్స్ చేయడానికే ఆర్బీఐ అనేటటువంటిది డాలర్స్ని పర్చేస్ చేసింది అని చెప్తున్నారు. అంటే ఫారెక్స్ మార్కెట్లో మరి ఇంటర్వీన్ ఎందుకు అవుతుంది? లాస్ట్ ఇయర్ చాలామంది ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి డాలర్స్ని తెచ్చారు. అలా ఎక్కువ డాలర్స్ తెచ్చే కొద్దీ మన యొక్క ఫారెక్స్ వాల్యూ అనేటివి ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది. సో ఆ కంటెక్స్లో వీక్ రూపీ ఏదైతే ఉందో ఆ వీక్ రూపీ అనేటటువంటిది మీరు కావాలనే చేశారు అని యుఎస్ఏ మనల్ని తిట్టడం మొదలుపెట్టిందనమాట. తిట్టడం అంటే ఇండియా కావాలనే తన యొక్క రూపీ వాల్యూని డిప్రిషియేషన్ చేసింది. డిప్రిషియేట్ ఆర్ డీవాల్యుయేట్ అంటారు. ఆర్బీఐ చేస్తే డీవాల్యుయేషన్ అంటారు. సో ఆర్బీఐ కావాలని డీవాల్యుయేట్ చేసింది. సో దాంతోపాటు ట్రేడ్ సర్ప్లస్ అనేది తీసుకొని రావడానికి ఇలా చేసిందని చెప్పి రకరకాలుగా మరి యుఎస్ఏ గవర్నమెంట్ అన్నది మన కంట్రీ అనేది కరెన్సీ మ్యానిపులేటర్ అంది. అయితే ఈ ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఇదిగో ప్రస్తుతానికి ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్, జీడిపి పొటెన్షియల్స్, ఇన్ఫ్లేషన్ వీటన్నిటినీ బేస్ చేసుకొని మేము మెజర్స్ తీసుకున్నామే తప్ప మాకు ఏ విధంగానూ కరెన్సీ మొత్తాన్ని మూటగట్టుకోవాలి చైనాలాగా. చైనా ఏం చేస్తుందంటే దాని కరెన్సీ వాల్యూని డీవాల్యుయేట్ చేస్తుంది. చేసినప్పుడు ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయో దానికి ఫారెక్స్ రిజర్వ్స్ బాగా వస్తాయి. ఫారెక్స్ రిజర్వ్స్ రాగానే వాటిని ఉపయోగించుకొని మిగిలిన కరెన్సీస్ని వాటి వాల్యూని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అలాగే ఇండియా కూడా చేస్తుందని. అలాగేం మేము చేయట్లేదు. మేము గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ అండ్ పర్చేస్ చేస్తున్నాం. ఆపరేషన్ ట్విస్ట్ అన్న దాని కింద అంటే డొమెస్టిక్ కరెన్సీకి సంబంధించి బాండ్ మార్కెట్లోనూ మేము ఇంటర్వీన్ అవుతున్నాం. అదేవిధంగా ఫారెక్స్ మార్కెట్లోనూ ఇంటర్వీన్ అవుతున్నాం. ఇవన్నీ కూడా కంట్రీ యొక్క మ్యాక్రో ఎకానమీని, మా దేశం యొక్క మ్యాక్రో ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి మేము వాడుతున్నాం తప్ప మిగిలిన ఏ కంట్రీ యొక్క ట్రేడ్ని కానీ దీన్ని ఇబ్బంది పెట్టడానికి మేము దీన్ని వాడట్లేదు. అది మనం ఇక్కడ చెప్పినటువంటి విషయం అన్నమాట. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని తీసుకొని రావడానికే తప్ప మనం మిగిలిన వాటి కోసం కాదు అన్నది ఇక్కడ మనం చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ అన్నటువంటిది స్టేట్స్కి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటారు. వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ వీటి కింద మేము మనీ ఇస్తాం మీకు అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ 6 months వరకు కోవిడ్ ఉంది కాబట్టి వేస్ మీన్స్ అడ్వాన్స్ స్కీమ్ కింద మీకు అడ్వాన్స్గా మనీ కొంత ఇస్తాము అని చెప్పడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఇవ్వాలా వద్దా అని చెప్పేసి. అయితే వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేవి మామూలుగా కొంత లిమిట్ అనేటటువంటిది ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీని బట్టి వాళ్ళకి అడిషనల్గా వాళ్ళకు ఉండేటటువంటి మనీని పెంచాలి అని చెప్పడం జరిగింది. సరే, మరి దేన్ని బేస్ చేసుకొని మనీ ఇస్తారు? అసలు ఈ వేస్ మీన్స్ అండ్ అడ్వాన్స్ అంటే ఏంటి? ఇవి ఒకసారి చూసేద్దామా? ఫస్ట్ గమనించాలి, వేస్ మీన్స్ అండ్ అడ్వాన్స్ అంటే ఆర్బీఐ నుంచి సెంటర్ మరియు స్టేట్స్ రెండూ కూడా అప్పు తెచ్చుకోవడానికి ఉండే ఫెసిలిటీనే వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటారు. జనరల్గా టెంపరీగా వాళ్ళకి మాకు ఇంకొక 3 monthsలో ఇది రావాల్సింది, ఇంకా రాలేదు, టెంపరీ టైం పీరియడ్ కోసం లోన్ కావాలని వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవచ్చు అన్నమాట. ఆర్బీఐ చట్టం 1934 కింద వాళ్ళు ఈ మనీని తీసుకున్నాక 3 months లోపల రీపే చేయాలి మామూలుగా అయితే మరి ఆర్బీఐ ఊరికే ఇస్తుందా డబ్బులు? దాని మీద ఏం వడ్డీ రేటు పెట్టుకోదా? వడ్డీ రేటు కూడా తీసుకుంటుంది. మనకి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఇచ్చే వడ్డీ రేటు రెపో రేట్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో ప్రస్తుతానికి 4% కాబట్టి వాళ్ళు 4% వడ్డీతో కట్టాలి. ఒకవేళ వాళ్ళకి ప్రతి స్టేట్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే ఎక్కువ తెచ్చుకోవాలి అనుకుంటే ఈ వడ్డీ రేటు మీద ఇంకొక 2% ఎక్కువ వేసి అప్పుడు తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఓన్లీ 600 కోట్లే ఇస్తారనుకుందాం, వాళ్ళు ఇంకొక 200 కోట్లు ఎక్స్ట్రా కావాలన్నారంటే ఎక్స్ట్రా వడ్డీ అంటే 6% అవుతుంది. 4కి 2% యాడ్ చేస్తే 6% అవుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ అనేటటువంటిది ఒక సర్టైన్ పీరియడ్ కంటే ఎక్కువ లేదా సర్టైన్ అమౌంట్ కంటే ఎక్కువ తెచ్చుకోవాలి అనుకుంటే మామూలుగా 4%. 3 నెలల కంటే ఎక్కువ ఇవ్వదు. ఒకవేళ 3 నెలల కంటే ఎక్కువ ఇవ్వాలంటే
ఆర్బీఐ సపరేట్ గైడ్లైన్స్, అందుకే ఒక అడ్వైజరీ కమిటీని వేసి వీళ్ళు 3 నెలల కంటే ఎక్కువ అడుగుతున్నారు, ఇవ్వాలా వద్దా అని. ఆ అడ్వైజరీ కమిటీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వండి అంది. కానీ ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అంటే ఒక్కొక్క స్టేట్ అనేటటువంటిది గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి ప్రపోర్షనేట్గా దాన్ని బేస్ చేసుకొని స్పెషల్ డ్రాయింగ్ రైట్ అనేటటువంటిది ఇవ్వండి. స్పెషల్ డ్రాయింగ్ రైట్ అంటే ఇక్కడ ఐఎంఎఫ్కి సంబంధించింది కాదండి. ఇక్కడ వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద స్పెషల్ కండిషన్స్లో లోన్స్ తెచ్చుకోవడానికి కల్పించే ఫెసిలిటీ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అంటారు. ఈ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అనే దాన్ని ఏ స్టేట్ ఎంతెంత గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసిందో దాన్ని చూసి దానికి తగ్గట్టుగా ఇవ్వండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. రైట్. సో అది వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనకి వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే సేఫ్.